హలో ఎవ్రీవన్. సో ఈ సెషన్ లో మనము కీవర్డ్ ఎలా క్రియేట్, సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్ గా మనం ఈ యొక్క యాప్ రిజిస్ట్రేషన్ ఒక ఐడిని పాస్వర్డ్ ని అండ్ మనకి స్టోరేజ్ అకౌంట్ ఉన్న ఏడిఎల్జెంట్ ఒక సెన్సిటివ్ కీస్ ని మనం కీవర్డ్ ఎలా స్టోర్ చేస్తాం అనేది చూద్దామండి. సో ఇక నేను కీవర్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఓకే ఫైన్. సో డెల్టా లేక్ ఓకే వా కీవర్డ్ కీ ఓకే వాల్ట్ ఫైన్. ఓకే కీ నేమ్ యూనిక్ గా ఉండాలి. ఫైన్. ఓకే రీజియన్ రిమైనింగ్ అన్ని ఓకే. సో టెన్షన్ ఫైన్. సో మేక్ షూర్ యాక్సెస్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఆర్ బ్యాక్ వెళ్తున్నానండి. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఇది ఒక సెక్యూరిటీ కాన్సెప్ట్. పర్మిషన్ మోడల్లో వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ఆర్ బ్యాక్ తీసుకుంటున్నాను, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్, స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్. ఓకే కీవర్డ్ క్రియేట్ చేద్దాం. సో కావాల్సిన మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ యాడ్ చేశాను నేను. రైట్, క్లిక్ ఆన్ క్రియేట్. సో ఈ కీవర్డ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, సో ఈ ప్రీవియస్ ఒక యాప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా మనకు, వేర్ ఇట్ ఈస్. ఓకే, ఈ యాప్ రిజిస్ట్రేషన్ లో ఓవర్వ్యూకి వెళ్ళండి. అంటే మనకు ఇక్కడ క్లయింట్ ఐడి ఉంది కదా, ఈ ఐడి క్లయింట్ ఐడి అండ్ సర్టిఫికేట్ సీక్రెట్ లో మనకు పాస్వర్డ్ ఉంది కదా, ఈ ఐడిని పాస్వర్డ్స్ ని మనం కీవర్డ్ లో స్టోర్ చేద్దాం మనం. ఓకే, స్టోర్ చేద్దాం. ఓకే, మనం ఏంటంటే నేను ఇక్కడ కీవర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆర్ బ్యాక్ తీసుకున్నాను, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. మనం ఇంత ముందు వాల్ట్ యాక్సెస్ పాలసీ చూసాం డేటా ఫ్యాక్టరీ చేసేటప్పుడు. ఇప్పుడు మాత్రం ఆర్ బ్యాక్ రికమెండెడ్ చేస్తారు ప్రాజెక్ట్ లో. బట్ ఏంటంటే ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కీవర్డ్ లో మనం డైరెక్ట్ సీక్రెట్ సర్టిఫికేట్స్ మనం సీక్రెట్స్ క్రియేట్ చేస్తుంటే మనకు అవ్వదండి, అంటే ఎర్ర త్రో చేస్తుంది. ఇక్కడ చూడండి, నా కీవర్డ్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ సీక్రెట్స్ ఉంది. ఓకే, నేను ఇక్కడికి వచ్చేసి ఒక సీక్రెట్ క్రియేట్ చేస్తున్నాను. క్లయింట్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక ఐడి ఉంది కదా, ఐడి నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. క్రియేట్ అంటాను, చూడండి నాకు అవ్వదు. చూడండి ఎర్ర త్రో చేస్తుంది. యు ఆర్ అనాథరైజ్డ్ టు వ్యూ దిస్ కంటెంట్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఆర్ బ్యాక్ లో మనం ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వాలండి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం, ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ రోల్ అసైన్మెంట్. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం పర్మిషన్ ఇవ్వాలి. వన్ ఆఫ్ ద పర్మిషన్ ఏంటంటే కీవర్డ్ రైట్ అడ్మినిస్ట్రేటర్. కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ మోడ్, ఇది ఒక రోల్. చూడండి సెలెక్టెడ్ రోల్ వచ్చేసి కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్. ఎవరికి మెంబర్ కి పర్మిషన్ ఇవ్వాలి అంటే నాకే పర్మిషన్ ఇస్తున్నాను నేను, శ్రవణ్. ఓకే, నాకు నేనుగా పర్మిషన్ ఇచ్చేసుకుంటున్నాను. చూడండి నేమ్ మెంబర్ శ్రవణ్, ఏ రోల్ కీవర్డ్ అడ్మినిస్ట్రేటర్ రోల్ లెవెల్లో యాక్సెస్ ఇస్తున్నాను. రివ్యూ అజైన్ అనండి. సో దానితో పాటు మనం ఏంటంటే యాప్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళండి. యాప్ రిజిస్ట్రేషన్ కి వెళ్తే ఇక్కడ ఇది యాప్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లో ఓనర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓనర్ క్లిక్ చేసి నా నేమ్ మీద నేను ఓనర్ ఇచ్చేస్తానండి, ఎందుకంటే నేను ఒక్కడినే కాబట్టి నాకు ఓనర్ యాక్సెస్ చేసుకుంటాను. నేను ఏమైనా చేయడానికి క్రియేషన్, అప్డేషన్, డిలీషన్ అన్ని చేసుకోవడానికి ఒక ఓనర్ లెవెల్లో నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇది యాప్ రిజిస్ట్రేషన్ లో. మళ్ళీ నేను కీవర్డ్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి సీక్రెట్స్ కి వెళ్ళండి, జనరేట్ ఇంపుట్. ఇప్పుడు నేను మళ్ళీ క్లయింట్ ఐడి అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, నా క్లయింట్ ఐడి ఏది, మన ఒక యాప్ రిజిస్ట్రేషన్ లో ఓవర్వ్యూకి వెళ్తే ఇక్కడ క్లయింట్ ఐడి ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి, క్రియేట్. చూడండి క్రియేట్ అయిపోతుంది. అలాగే పాస్వర్డ్ కూడా స్టోర్ చేసేద్దాం. ఈ వాల్యూ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పాస్వర్డ్ ని కూడా స్టోర్ చేద్దాం. క్లయింట్ పిడబ్ల్యూడి అన్నాం. ఓకే, పిడబ్ల్యూడి అన్నాం, క్లయింట్ పాస్వర్డ్ అన్నాం, క్రియేట్. ఫైన్. సో ఇలా నేను కీవర్డ్ లో క్రియేట్ చేశానండి. ఓకే, ఇలా కీవర్డ్ లో నేను యాక్సెస్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే రైట్. సో ఈవెన్ కావాలంటే మనకు బ్లాక్ స్టోరేజ్ లో మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, అది ఇక్కడ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే, నెక్స్ట్ నేను అజూర్ డేటా బ్రిక్స్ క్రియేట్ చేసి అందులో నోట్బుక్ క్రియేట్ చేసి మౌంట్ పాయింట్ ఎలా క్రియేట్ చేస్తాం ఇవన్నీ చూద్దాం.
థ్యాంక్ యూ.